ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. బడ్జెట్ అనౌన్స్మెంట్స్ కంప్లీట్ అయ్యాయి. ట్రేడర్స్కి, ఇన్వెస్టర్స్కి బ్యాడ్ న్యూస్, ఎస్పెషలీ స్పెక్యులేటర్స్. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 15 నుంచి 20% పెరగడం జరిగింది. లాస్ట్ 6 monthsలో, లాస్ట్ 3 monthsలో మనం పికప్ చేసుకున్న స్టాక్స్ ఇప్పుడు బుక్ చేస్తే 5% ఎక్కువ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 20%గా అనౌన్స్మెంట్ చేశారు. ఇమీడియట్ ఇఫెక్ట్. నెక్స్ట్, క్యాపిటల్ గెయిన్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 10 నుంచి 12.5% పెంచబడింది. సో మీరు 1 year బ్యాక్ ఏదైనా షేర్స్ కొనుంటే ఈరోజు మీరు బుక్ చేస్తే మీకు 12.5% ట్యాక్స్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. బట్ ఎస్టీటీ పెంచడం జరిగింది, అది ఈ రోజు నుంచి ఇఫెక్ట్ వస్తుంది. సో ఈ రోజు నుంచి మీరు ఎఫ్ఎండో ట్రేడింగ్ చేస్తే మీరు ఎక్కువ ఎస్టీటీ కట్టబోతున్నారు. సో ట్రేడర్స్ని, స్పెక్యులేటర్స్ని, కొంతవరకు ఇన్వెస్టర్స్ని కూడా ఎక్కువ ఛార్జ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల మార్కెట్స్ డెఫినెట్గా సైడ్ వేస్ టు సమ్ ప్రాఫిట్ బుకింగ్కి కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బట్ దీనికి మనకు భయపడాల్సిన అవసరం లేదు. మనం గత 6 నెలలుగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న స్టాక్స్ బాగా పెరగడం జరిగింది. ఈ కరెక్షన్లో, ఈ డిప్లో, ఈ సైడ్ వేస్ యాక్టివిటీలో మనం హౌసింగ్ స్టాక్స్ అయినా సరే, కన్జంప్షన్ స్టాక్స్ అయినా సరే, రైల్వే స్టాక్స్ అయినా సరే, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ అయినా సరే, అందులో మనం ఫోకస్ చేసుకోవచ్చు. ఆల్రెడీ పిఎస్యూస్ అండర్ వాల్యూడ్, హౌసింగ్ ఫైనాన్స్ అండర్ వాల్యూడ్, పేపర్ స్టాక్స్ అండర్ వాల్యూడ్. ఈ కరెక్షన్లో ఇంకా బెటర్ వాల్యూలో మనకు దొరికే అవకాశం ఉంది కాబట్టి మనం సంతోషదగ్గ విషయంగానే మనం చూడాలి. మనం ఇన్వెస్టర్గా మారితేనే మనకు బెటర్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి గవర్నమెంట్ అందరినీ ఇన్వెస్టర్స్గా మార్చాలని చూస్తుంది కాబట్టి మనం ఇన్వెస్టర్స్గా మారడంలో తప్పేమీ లేదు. లాంగ్ టర్మ్ గ్రోత్ స్టోరీలో పార్టిసిపేట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయనే దానికి సందేహమే లేదు. మనం అనుకున్నట్టు కన్జంప్షన్ని ఇంక్రీజ్ చేయాలి అనే ఆలోచనలో గవర్నమెంట్ ఉన్నట్టుగా అనుకున్నాం. ట్యాక్సేషన్లో మనందరికీ శుభవార్త. దాదాపు 17,500 రూపీస్ ట్యాక్స్ మనకు ఇప్పటి నుంచి సేవ్ అవ్వబోతుంది న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో. అది మనకు సేవింగ్గానే వస్తుంది కాబట్టి మన పర్ క్యాపిటల్ ఇన్కంలో ట్యాక్స్ మనం తగ్గిపోతుంది. సో వాటిని మనం కన్జంప్షన్కి వాడే బదులు కన్జంప్షన్ స్టోరీలో ఇన్వెస్ట్ చేస్తే మనకు బెటర్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. మనం ట్యాక్స్ సేవ్ అవుతుంది అన్న ఆలోచన లేకుండింది. బట్ ఇప్పుడు మనకు 17,500 రూపీస్ పర్ హెడ్ మినిమం ట్యాక్స్ మనకు సేవింగ్ వస్తుంది కాబట్టి డెఫినెట్గా మనం కన్జంప్షన్ స్టోరీలా ఆ అమౌంట్ని ఇన్వెస్ట్ చేయండి. 20,000 రూపీస్ ఒక ఇండెక్స్ ఫండ్ ఆర్ కన్జంప్షన్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే 20 years 2 crores కార్పస్ బిల్డ్ అయ్యే అవకాశం ఉంది. ఎవరికైతే ఇప్పటి వరకు ఇన్వెస్ట్మెంట్కి మనీ సరిపోదు అని అనుకున్నారో ఈ ట్యాక్స్ సేవింగ్ వలన మనకి మనీ వస్తుంది కాబట్టి దాంట్లో అట్లీస్ట్ ఒక 50% ఎస్ఐపి రూపంలో మీరు ఇన్వెస్ట్ చేస్తే బెటర్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. 17,500 రూపీస్ ఫర్ 1 year. దాన్ని మీరు 1,500 రూపీస్ పర్ మంత్ ఎస్ఐపి లెక్క వేసుకుంటూ వెళ్తే మీకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా హౌసింగ్కి దాదాపుగా 10 lakh crores బడ్జెట్ అలొకేషన్ ఇచ్చి హౌసింగ్కి ప్రయారిటీ ఇవ్వడం చూస్తున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి గవర్నమెంట్ స్పెండింగ్ 11 lakh crores అనౌన్స్మెంట్ ఇంటరిమ్ బడ్జెట్ ఫిబ్రవరిలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 10 lakh crores హౌసింగ్కి ఇవ్వడం జరిగింది. ఇట్స్ అ క్లియర్ ఇండికేషన్ హౌసింగ్ ఈజ్ ద సన్ రైజ్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. మనకు హౌసింగ్ సంబంధించిన స్టాక్స్ అయినా సరే, లేదా హౌసింగ్ సంబంధించిన మ్యూచువల్ ఫండ్లో ఎస్ఐపి ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. ఆల్రెడీ హౌసింగ్ సెక్టర్ ఇండియాలో బూమ్ అవుతుంది. దీనికి తోడు ఈ బూమ్ అనేది కన్ఫర్మ్ అండ్ యాక్సిలరేట్ అయ్యే అవకాశం కూడా చాలా కనబడుతుంది. సో ఎస్ఐపి రూపంలో మనం హౌసింగ్ సెక్టర్కి సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదా
ఆంధ్ర బేస్డ్ కంపెనీస్, ఆంధ్రాకి స్పెషల్ ప్యాకేజ్ ఆల్మోస్ట్ 15,000 crores అడిషనల్గా అలొకేట్ చేయడం జరిగింది. ఆంధ్ర కంపెనీసు, మెరైన్ కంపెనీసు, ష్రింప్ కంపెనీసు ఆంధ్రాలో ఎన్నో ఉన్నాయి. సో డబుల్ వ్యామీ ఎఫెక్ట్ లాగా కనపడుతుంది. ఆంధ్రాకి స్పెషల్గా బడ్జెట్ అలొకేషన్ పెంచడం, అలాగే ష్రింప్స్ అండ్ అగ్రికల్చర్కి కూడా ఎక్కువ ఫండ్స్ అలొకేట్ చేసి ప్రోత్సహించడం చూస్తుంటే మనకు ఆంధ్ర బేస్డ్ అగ్రి అండ్ ష్రింప్ కంపెనీస్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఫ్యూచర్లో గ్రోత్ బాగా కనిపించే అవకాశం ఉంది. అవంతి ఫీడ్స్, నోవా అగ్రి ఇలాంటి కంపెనీస్లో, ఈ పర్టికులర్ సెక్టర్లో ఫోకస్ ఉన్న కంపెనీస్లో మంచి ట్రేడింగ్ అయినా సరే, ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ అయినా సరే, అక్యుములేషన్ మోడ్లో అయినా సరే చేసుకునే ఆపర్చునిటీస్ తగిన విధంగా ఈ బడ్జెట్ మంచి ఆఫర్ పొందజేస్తుంది. నెక్స్ట్ ఐటీసీ స్టాక్. ఈరోజు టొబాకో పైన మేజర్గా అనౌన్స్మెంట్స్ ఏమీ రాలేదు, ట్యాక్సేషన్ పెంచుతామని చెప్పేసి. దానివల్ల ఐటీసీ స్ట్రాంగ్గా దాదాపుగా లాస్ట్ 1 hour నేను చూసినప్పుడు మంచి పాజిటివ్గా ఆల్మోస్ట్ 4-5% అప్ ఉండి నిఫ్టీకి సపోర్ట్ ఇస్తూ స్ట్రాంగ్గా మెయింటైన్ చేయడం చూస్తున్నాం. జనరల్గా బడ్జెట్ రోజు ఐటీసీ ఈజ్ అ వెరీ గుడ్ ట్రేడింగ్ స్టాక్. సో ఈరోజు కూడా ఐటీసీ మార్కెట్ని నిలబెట్టే పరిస్థితిగా 1 hour బ్యాక్ నేను చూసినప్పుడు కనిపించింది. సో ఇట్స్ అ గుడ్ ట్రేడింగ్ స్టాక్. గోల్డ్, సిల్వర్ ప్రియులకు వెరీ గుడ్ న్యూస్ ఏంటంటే గవర్నమెంట్ కస్టమ్స్ డ్యూటీ 10 నుంచి 6%కి తగ్గించింది, అంటే 4% తగ్గింది. సో గోల్డ్ పైన అరౌండ్ 3,000 అండ్ సిల్వర్ పైన 3,500 రూపీస్ తగ్గే అవకాశం ఉంది. ఆల్రెడీ అది ప్రైస్లో మనకు కనపడుతూ ఉంది. సో సిల్వర్, గోల్డ్ ప్రైజెస్ ఆల్రెడీ తగ్గాయి బడ్జెట్ అనౌన్స్మెంట్తోని. అండ్ అట్ ద సేమ్ టైం ఇంటర్నేషనల్ ప్రైజెస్ మాత్రం స్ట్రాంగ్ ఉన్నాయి. సో పాజిటివ్ ట్రెండ్ గోల్డ్, సిల్వర్లా స్ట్రాంగ్ ఉంది. ఆల్రెడీ ఎస్టర్డే వీడియోలో చెప్పడం జరిగింది. సిల్వర్ ట్రేడర్స్ పక్కన ఉండండి, అగ్రెసివ్ మూవ్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి సిల్వర్లో టచ్ చేయకూడదు. అండ్ సిల్వర్ ఈరోజు దాదాపుగా 5,000 రూపాయల పైన, 5,000 రూపీస్ పైన రియాక్షన్ అవ్వడం చూసాం. గోల్డ్లో కూడా దాదాపుగా 3,000 రూపీస్ డౌన్ రావడం చూసాం. సో గోల్డ్ ప్రియులు, సిల్వర్ ప్రియులు మంచి ప్రైస్ రావడం స్టార్ట్ అయింది కాబట్టి అక్యుములేషన్ మీరు మొదలు పెట్టుకోవచ్చు. ఇంట్లో పెళ్ళి ఉన్న వారికి ఇది ఒక శుభవార్త. మీ బడ్జెట్ తక్కువ ఇబ్బంది లేదు. మీరు కోరుకున్న బంగారు వస్తువులు, సిల్వర్ వస్తువుల్ని బేసిక్గా కొనుక్కోవచ్చు. ధరలు కూడా మీకోసమే తగ్గినట్టుగా కరెంట్ సిచ్యువేషన్లో గవర్నమెంట్ బడ్జెట్లో అనౌన్స్మెంట్ చేయడం వలన మనకి ఈ రేట్స్ తగ్గాయి. మనం మంచి అక్యుములేషన్ చేసుకొని మనకు కావాల్సిన జ్యువెలరీ కొనుక్కోవచ్చు. మన బడ్జెట్ కూడా కరెంట్గా తగ్గింది. ఓవరాల్ ట్రేడర్స్, ఇన్వెస్టర్స్ని పక్కన పెడితే అందరికీ పాజిటివ్ న్యూస్గా మాత్రం కనబడుతుంది. బట్ గవర్నమెంట్ యొక్క గ్రోత్ స్టోరీ పైన బడ్జెట్ డెఫినెట్గా ఫోకస్ ఉంది కాబట్టి ఎకానమీకి ఇబ్బంది లేదు. ఎందుకంటే డెఫిసిట్ కూడా 5.1% ఆఫ్ జీడిపి నుంచి 4.9%కి తగ్గడం, అది డెఫినెట్గా ఒక పాజిటివ్ ట్రెండ్ ఫార్ ఎకానమీ. దానివల్ల స్టాక్ మార్కెట్కి కూడా అది పాజిటివ్ ఇండికేషన్. సో మార్కెట్ ఈజ్ నాట్ గోయింగ్ ఎనీవేర్, ఇట్స్ గోయింగ్ టు బి స్ట్రాంగ్, ఇట్ విల్ కంటిన్యూ స్ట్రాంగ్. ఈ ఆపర్చునిటీని మంచి ఇన్వెస్ట్మెంట్కి, మంచి అక్యుములేషన్కి వాడుకునే సదవకాశం వచ్చినట్టుగా మనం చూడాల్సిన విషయంగా కనపడుతుంది. నేను సెబీ అనలిస్ట్ని కాదు, నేను చేసిన స్టడీలో మీకు ఎడ్యుకేటివ్ పర్పస్లో ఈ విషయాల్ని తెలియజేయడం జరుగుతుంది. హ్యాపీ ట్రేడింగ్, హ్యాపీ ఇన్వెస్టింగ్, హ్యాపీ బయింగ్ గోల్డ్ జ్యువెలరీ. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.